నేను గతంలో వైసీపీ ఆళ్ల రామకృష్ణ గారికి సంబంధించి ఆయన ఒక కాంప్లెక్స్ కట్టారు చేనేతకు సంబంధించి వాళ్ళకి న్యాయం చేసే దిశగా. అంటే మీరు ఒక మాట అన్నారు. నెలకు 2000, 3000 వచ్చేది ఇలాంటివి మాకొద్దు. మాకు కావాల్సిన హబ్ కావాలని అడిగారు. అవును. మరి ఆ దిశగా మరి మంగళగిరిలో మీరు చాలా మందికి హామీ ఇచ్చారని కూడా చెప్పారు. చేనేతకు సంబంధించిన వ్యాపారస్తులకే గానీ, చాలా మంది కష్టపడిన వాళ్ళు ఎంతమంది 2000 మంది ఉన్నారని కూడా చెప్పారు. అవును. మరి వాళ్ళందరికీ న్యాయం చేసే దిశగా మీరు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? తప్పకుండా అండి. దేనికంటే ఎలక్షన్ ముందల ఏదైతే మా ఎన్డీఏ అభ్యర్థి లోకేష్ గారు ప్రచారంలో మేము చాలా కీలకంగా పనిచేసాం. ఆ క్రమంలో మేము చర్చించుకున్నాం. చేనేతలు అంటే ఒక చిన్న కాంప్లెక్స్ పెడితేనో, లేదంటే స్వర్ణకారులకి ఏదైనా చిన్న పనిముట్లు అలాంటివి ఇస్తేనో సరిపోదు. వీళ్ళకి శాశ్వత పరిష్కారం ఉండాలి. చేనేత కళాకారులు, కార్మికులు, ఏదైతే వ్యాపారులు, దాదాపు మంగళగిరిలో 2000 మంది దాని మీద ఆధారపడి ఉన్నారు. అంటే 2000 కుటుంబాలు. 2000 కుటుంబాలు అంటే దాదాపు దానికి అనుబంధ విభాగాలు ఇవన్నీ చాలా ఉన్నాయి. దాదాపు 46,000 మంది ఇక్కడ ఆధారపడి ఉన్నారు. దానికి శాశ్వత పరిష్కారంగా టెక్స్టైల్ పార్క్ అనేది ఒకటి ప్రపోజల్ పెట్టాం. తప్పనిసరిగా లోకేష్ గారు స్పందించారు దానికి. అవునన్నా, మనం టెక్స్టైల్ పార్క్ మనం చేద్దాము. టెక్స్టైల్ పార్క్ అంటే చేనేతలని మరింత ఉన్నతంగా దాంట్లో డైయింగ్ కానీ, మగ్గాలు కానీ, యార్ను, జరీ కానీ, దానికి సంబంధించిన డిజైన్, క్లస్టర్స్, ఇవన్నీ రకరకాల టెక్నికల్గా దాన్ని ఎక్విప్మెంట్స్ కానీ ఇవన్నీ వన్ హబ్ లాగా. అంటే దాంట్లో ఆ టెక్స్టైల్ పార్క్ అంటే దాంట్లో పెట్టిన కొన్ని రాయితీలు వస్తాయి, సెంట్రల్ గవర్నమెంట్ సబ్సిడీలు వస్తాయి. ఇవన్నీ చాలా అంటే ఇప్పుడు దాదాపు అంటే ఈ రోజున గతంలో వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ మగ్గాలు ఉన్న వాళ్ళకి, సొంత మగ్గం ఉన్న వాళ్ళకి అని చెప్పి ఒక నేస్తామని వేశారు 20,000 రూపాయలు. కానీ సొంత మగ్గాలు ఎంతమందికి ఉంటాయండి అంటే మంగళగిరిలో దాదాపు 2000 మంది కళాకారులు ఉంటే వీళ్ళు వేసింది ఒక 200 మందికో 300 మందికో ఆ రోజు. సొంత మగ్గాలు అంటే సొంత మగ్గాలు కెపాసిటీ ఉన్నోడు వాళ్ళే మార్కెటింగ్ చేసుకుంటారు కదా. నిజంగా వీళ్ళు వెళ్ళు అలాంటి పరిస్థితుల్లో లోకేష్ గారు మేము క్షేత్రస్థాయిలో మొత్తం పరిశీలించి దీని శాస్త్ర పరిష్కారం అంటే ఒక సూరత్తు, ఒక భీమండి ఇలాంటి టైప్లో మనం ఇక్కడ పెడితేనే మనకు అవుతుందని చెప్పి, అంటే ఒక నేషనల్ క్లస్టర్ లాగా, అంటే ఒక టెక్స్టైల్ పార్కు, దాని క్లస్టర్ విభాగాలు దాన్ని చేసి మరింత అంటే ఈ రోజున చేనేత కార్మికుడు కొడుకులు ఓ సెక్యూరిటీ గార్డులు గానో లేదంటే ఆటోలు నడుపుకుని వెళ్తే పరిస్థితి. వాళ్ళ దగ్గర బోల్డంత కళ ఉంది. మన కళల్ని ఏంటంటే మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు మేము అప్పట్లో 2016లో చేనేత సత్యాగ్రహం అనే ఒక ప్రోగ్రాం పెట్టి మా కళలు అంతరించిపోతున్నాయి, మమ్మల్ని కాపాడండి అన్న టైంలో ఆయన వచ్చి నేనున్నాను అని చెప్పి చేనేత కార్మికులు కాదు చేనేత కళాకారులు గుర్తిస్తాను, చేనేతలకు నేను బ్రాండ్ అంబాసిడర్గా ఉంటానని చెప్పి ఆ రోజున ఆయన కమిట్మెంట్ ఇవ్వడం జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకునే ఈ రోజున మంగళగిరిని మనం బతికించాలి, మన మంగళగిరి చేనేతని కళను బతికించాలి. అలాగే ఇక్కడ స్వర్ణకారులు ఉన్నారు. స్వర్ణకారులు కూడా లోకేష్ గారు దాన్ని కూడా ఒక మంచి ఉన్నతంగా చేయాలి, స్వర్ణకారుల కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి. ఇవన్నీ చాలా ఆయన దృష్టిలో ఉన్నాయి. తప్పనిసరిగా ఇవన్నీ పరిష్కారం అవుతాయని చెప్పి ఇవన్నీ ఎప్పుడులోకి అయిపోవచ్చు అంటే గవర్నమెంట్ వచ్చింది. లోకేష్ గారు అన్న ప్రకారం ఎక్కడ చూసినా 100 రోజుల్లోనే ఎక్కడెక్కడ హామీలు లోకేష్ గారు నోటమ్మడి నుంచి వచ్చిన మాట ఇది. ఉద్యోగాలే కానీ ఏ వరకైనా 100 రోజులని. మరి ఈ కోణంలో చూసుకుంటే మరి మీరు ఇచ్చిన ఈ హామీలు 100 రోజులు అవుతాయా లేకపోతే ముందుకు వెళ్ళొచ్చా? అంటే 100 రోజులు అంటే ఇవన్నీ చాలా లాంగ్ ప్రాసెస్ అండి. ఇప్పుడు టెక్స్టైల్ పార్క్ అనేది చాలా లాంగ్ ప్రాసెస్. అలాగే స్వర్ణకారు కార్పొరేషన్, స్వర్ణకారుల హబ్ అనేది చాలా బిగ్ ఇదనమాట. స్వర్ణకారుల హబ్ అంటే రాష్ట్రం కాదు దేశమే మంగళగిరి వైపు తిరిగే విధంగా ఒక ఇంటర్నేషనల్ డిజైనర్స్ని ఇవన్నీ తీసుకురావాలి. దానికి ఒక సపరేట్ స్థలాలు కేటాయించాలి, వాళ్ళందరినీ ఏకం చేయాలి, దానికి ఒక కార్పొరేషన్ పెట్టాలి. ఇవన్నీ అవుతాయి. అంటే 100 రోజులలో ఒక నిర్ణయాలు వస్తాయి. అక్కడి నుంచి ప్రాసెస్ ఉంటుంది. దీనికి అవుతుంది డెఫినెట్గా. ఒక మంచి మంగళగిరిని రాష్ట్రమే కాదు ఏదైతే లోకేష్ గారు ఆ రోజు హామీ ఇచ్చారో మంగళగిరి దేశంలోనే మంగళగిరి వైపు చూసే విధంగా మంగళగిరి అభివృద్ధి అనేది ఉంటుంది. నేను దానికి కట్టుబడి ఉన్నారు లోకేష్ గారు. తప్పనిసరిగా ఆయన నాతో కూడా ఉన్నారు. 100% దాంట్లో అయితే ఎటువంటి డౌట్ లేదు. మొన్న ఎలక్షన్ టైంలో మరి మీరు ఇక్కడ పోటీ చేద్దాం మంగళగిరి అనేది అయితే అనుకున్నదైతే వాస్తవం. అసలు అయితే కలవరేమో అని కూడా చాలా మంది అనుకున్నారు. ఒక్క చంద్రబాబు గారి అరెస్టుతో మొత్తం తారుమారైపోయింది. అది ఈ కోణం చూసుకుంటే మరి మీరు అప్పటి వరకు అనుకున్నప్పుడు నారా లోకేష్ గారికి ఇస్తారు అనేది కూడా మీకు తెలుసున్నప్పుడు మీరు ఫీల్ అలాంటివి అడగకూడదు. కానీ ఏంటంటే మీరు మాట్లాడిన దాన్ని బట్టి అసలు లోకేష్ గారు మీరు కలిసి ఎలా వర్క్ చేస్తారన్నది మాకు అర్థమవుతుంది.
యాక్చువల్గా అంటే లోకేష్ గారు అనేది గతంలో ఇక్కడ పోటీ చేసి ఓడిపోయారు. కానీ గతంలో కూడా నాకు అవకాశం రాలేదు 2019లో. 2024లో పవన్ కళ్యాణ్ గారి మాట మీద నేను ఇక్కడే పని చేసుకున్నాను మంగళగిరిలో. తప్పనిసరిగా వస్తుందని అయితే అనుకున్నాం. కానీ ఈ 5 సంవత్సరాల్లో వైఎస్ఆర్సీపీ రాష్ట్రాన్ని చేసిన సర్వనాశనం అంటే దీనికి అంటే దారుణంగా రాష్ట్రం ఎక్కడికో వెళ్ళిపోయింది. దాన్ని బయటికి తీసుకురావడంలో భాగంలో తలా మనం సాక్రిఫైస్ చేసుకోవాలి. దాంట్లో భాగంగా మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారే ఫస్ట్ 40 సీట్లు అనుకున్నాం, తర్వాత 30 అనుకున్నాం, తర్వాత 24 అనుకున్నాం, తర్వాత 21 అనుకున్నాం. అంటే దేనికోసం తగ్గారు? మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారే అంత తగ్గినప్పుడు నాలో నేనెంత అంటే చాలా చిన్న స్థాయి. కాకపోతే మా కమ్యూనిటీ బలంగా ఉంది. మంగళగిరిలో జనసేన పార్టీ అనేది చాలా బలంగా ఉంది. దాంట్లో అయితే నో డౌట్. కానీ చాలా బలంగా పనిచేసాం. దాదాపు 2000 మంది మాకు ఇక్కడ కమిటీల రూపంలో సభ్యులు ఉన్నారు మంగళగిరిలో. దాదాపు 6500 మంది లాస్ట్ ఇయర్ రెన్యువల్ సభ్యత్వాలు చేసినప్పుడు క్రియాశీలక సభ్యత్వాలు జిల్లాలోనే నెంబర్ 1 స్థానంలో మేము చేసాం మంగళగిరిలో. ఎందుకంటే ఇక్కడ డైరెక్ట్ ఆ రోజున ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడే టార్గెట్ చేసినా కూడా వాళ్ళ సర్కిల్ వాళ్ళంతా ఆర్కే గారు వీళ్ళంతా చేసినా కానీ నిలబడ్డాం. ఇక్కడ బలంగా నిలబడ్డాం. ప్రతి పోరాటంలో ముందున్నాం, చేసాం. కానీ రాష్ట్రం కోసం మనం ఒక దీని మీద మనం ఉండాలి, అడ్జస్ట్ అవ్వాలి తప్పనిసరిగా. దాంట్లో భాగంగా నేను లోకేష్ గారికి నేను ముందులే చెప్పాను, సార్ ఏదైతే పొత్తు వచ్చిందో సార్ నేను కూడా ఇక్కడ అడుగుతున్నాను సీటు. ఒకవేళ మీకు వచ్చిన క్రమంలో మీ విజయంలో మేము ప్రథమ భాగం వహిస్తాం. జనసేన పార్టీ అనేది మీకు వచ్చిన తర్వాత మీ విజయంలో మేము ప్రథమ భాగం పోషిస్తా ఉన్నాం. అలాగే ఆయన విజయంలో మంగళగిరి నియోజకవర్గంలో జనసేన పార్టీ చాలా బలంగా పనిచేసింది, చాలా ప్రథమ భాగం పోషించింది. అది ఆయన కూడా ఒప్పుకున్నారు, రాష్ట్రం అంతా ఒప్పుకున్నది. ఎందుకంటే మంగళగిరిలో ఒక చేనేత బలంగా కమ్యూనిటీ బలంగా ఉంది. అలాగే ఇక్కడ జనసేన కేడర్ బలంగా ఉంది. దానికి నేను సంబంధించిన నాయకుడిగా చేసిన వరకు ఆయనకున్న మెజార్టీ నిదర్శనం అని చెప్పి అందరూ చేశారు. దాంట్లో తప్పదు, కొన్ని సాక్రిఫైస్ మనం చేసుకోవాలి. ప్రజల సేవే లేకపోతే ప్రజల సేవే ముందు అందరూ బాగుండాలి అనే దిశగా అయితే మీరు ఆలోచించారు 100%. ఎందుకంటే మన పదవి కాదు ముఖ్యం, రాష్ట్రం ముఖ్యం. రాష్ట్రం ఎక్కడికో అధోగతి పాలైపోతుంది. దాంట్లో మన టికెటే కావాలి నేను లేకపోతే చేయను ఇలాంటివన్నీ చేస్తే ప్రజలు మనల్ని ఖచ్చితంగా ద్వేషిస్తారు. ఎందుకంటే ప్రజలు మనం చూసాం ఎంత అగ్రెసివ్గా వచ్చి ఓటింగ్ వేసారు చూసాం మనం. ఎందుకంటే ఈ కూటమిని అవును పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైతే మద్దతు ఇచ్చారో దాన్ని నమ్మారు ప్రజలు. ములాఖాత్ దగ్గర నుంచి విజయం అంటే నమ్మారు ప్రజలు. డెఫినెట్గా పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, మోడీ గారు, ఎందుకంటే ఒక 40 సంవత్సరాల అనుభవం ఉన్న వ్యక్తి చంద్రబాబు నాయుడు గారిని ఆ రోజున అంటే విచక్షణ రహితంగా ఆయన జైల్లో పెడతామంటే నిజంగా అది సామాన్య ప్రజలు ఏమనుకుంటారు అసలు అంటే అవన్నీ మనం అనకూడదు. కానీ ప్రజలకి ఏం సంకేతాలు వెళ్తున్నాయి? ప్రజలు భయపడిపోయారు ఆ రోజున చంద్రబాబు నాయుడు గారిని పలకరించడానికి హైదరాబాద్ నుంచి బయలుదేరి వస్తూ ఉంటే పవన్ కళ్యాణ్ గారిని ఆ రోజున తెలంగాణ బార్డర్లో జగ్గైపేట దగ్గర రోడ్డు మీద ఆపేశారు. దాదాపు 100 కిలోమీటర్లు ట్రాఫిక్ జామ్ అయిపోయింది హైవేలో. ఆయన నిర్బంధించేశారు. అంటే వీళ్ళు కఠినంగా ఒక దీనిలో వ్యవహరించారు ఆ రోజున. డిపార్ట్మెంట్ని, లా అండ్ ఆర్డర్ని, పోలీసుల్ని వైఎస్ఆర్సీపీ కార్యకర్తలాగా పనిచేయించారు ఆ రోజున. నిజంగా మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ రోడ్డు మీద పడుకున్నారు. నేను ఆయన పక్కనే కూర్చున్నాను. అంటే ఎంత భయపెట్టారంటే చాలా దారుణం. వాళ్ళు పోలీస్ జీబులో అది ఎట్లా ఉందంటే ఆ రోజు వర్షం, చాలా గాలివాన. ఆ రోజున ఆ పోలీస్ జీబులో కళ్యాణ్ గారిని మా అధ్యక్షుడిని ఎక్కించుకొని వస్తూ ఉంటే టోల్గేట్ దగ్గర, కేసర్ టోల్గేట్ దగ్గర మా జనసేన అంతా ఆపేశారు. అప్పుడు కారు మార్చి అప్పుడు స్టేట్ ఆఫీస్కి పంపించారు. అంటే ఒక 40 సంవత్సరాల అనుభవం ఉన్న వ్యక్తిని లోపల పెట్టి వీళ్ళు విచక్షణ ఎట్లా కోల్పోయి ప్రవర్తిస్తుంటే పలకరించడానికి ఓకే సామాన్య పౌరుడికి ఎవరికైనా ఉంటుంది. అలాంటిది మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు ఇలాంటి వాటిలో ముందులు ఉంటారు. దాంట్లో కూడా అంటే ఇదంతా చూస్తున్నారు ప్రజలు. అంటే ఆయనకే ఇంత జరిగింది, అసలు మేమేంది, ఇది ఇట్లా వెళ్తే మా బిడ్డల భవిష్యత్తు ఏంది, మా బిడ్డల భవిష్యత్తు నెక్స్ట్ ఏంది ఇట్లా జరిగితే కనుక అని చెప్పి నిజంగా ప్రతి ఒక్కరు మేము ఆ రోజున మంగళగిరిలో కూడా నేను ప్రతి మొదటి ఓటు దగ్గర నుంచి చివరి ఓటు దాకా నేను ప్రతి బూత్ తిరిగాను. దాదాపు 140 బూతుల దాకా నేను తిరిగాను. ప్రతి బూత్ తిరిగాను. మొదటి ఓటు నుంచి చివరి ఓటు దాకా పరిశీలించాం. వాళ్ళు ఎట్లా అంటే దాదాపు 3 గంటలు 4 గంటలు లైన్లో నిలబడి ఎట్లా కూడా వాళ్ళు బరస్ట్ అవ్వకుండా నేను పలకరించాను లైన్లోకి వెళ్ళి. అమ్మ ఏంది అంటే 3 గంటలైంది, అమ్మ కొంచెం ఓపికగా
వెళ్ళండి ఓటేయండి మన కోసం అంటే ఎక్కడ కూడా అలాగే బాబు అలాగే బాబు అంటే ఎక్కడ కూడా ఎప్పుడు లేని విధంగా లైన్లో ఉండే మేమే 4 గంటలు ఉన్నాం. అవును 3 గంటలు 4 గంటలు లైన్లో నిలబడి అసలు నిజంగా ఆ రోజు నేను లోకేష్ గారికి మెసేజ్ పెట్టాను, మనం భారీ మెజార్టీతో గెలవబోతున్నాం అని చెప్పి పెట్టాను. అంటే అంత బాగా ఓటింగ్ సార్ జరిగింది. అంటే ప్రజల్లో ఇవన్నీ చూసి అంటే మనం ఒక వారధిగా ఉన్నాం తప్పితే ఇప్పుడు ప్రజల్నే ఈ రోజున అందులో ఎక్కించినట్లు ఈ రోజున ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని ఈరోజు పరిపాలన అంటే ఇంతకుముందు పరిపాలన అంటే రాజులు రాచరికంలాగా చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. ఈసారి ప్రజలు పరిపాలించే పరిస్థితి ఆంధ్రప్రదేశ్.